ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. జాన్ బ్రదర్ మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. చంద్రశేఖర్ అన్న పాట పాడతారు. జాన్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. స్టార్టింగ్ ప్రేయర్ చేయండి బ్రదర్. సరే. స్తోత్రం గొప్ప దేవా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు చేస్తుందని యేసుప్రభువా, మీరు మాకు సాయం తెచ్చండి. దేవాకు అవసరపత స్వర్తించండి యేసుప్రభువా, గొప్పదని వందనాలు చేసినాం. వాక్యంతో మాతో మాట్లాడండి యేసుప్రభువా, సత్యాన్ని గ్రహించాలా, దాన్ని పట్టుకుని నడవాలి యేసుప్రభువా, మీకు సిద్ధపరచాలా. మీకు ముఖ్యంగా యేసుప్రభువా ఈ వాక్యం యేసుప్రభువా మా జీవితాలను మీరు నెరవేర్చుకోవాలా. మీరు మాకు సాయం తెచ్చండి. ఇక్కడ అది మీరు వాయించండి. వచ్చిన పద్ధతి దీవించాల్సించి ఎవరికి ఏ సమస్యల నుంచి బంధంగా చూడలే చేయండి. ముఖ్యంగా దేవ ప్రతి ఒక్కరిని సేవ చేయాలా, మీరే సాయం తెచ్చేసి ప్రతి ఒక్కరిని యాత్ర దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించలాగిన ఒక హిందీ పాట పాడుకుందాం. बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। प्रेम की तेरे ये हीरी मन में भर दे अपनी प्रिय, प्रेम की तेरी ये हीरी मन में भर दे अपनी प्रिय, तेरे प्रेम की गाएगी, तेरे प्रेम के गाएगी। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। क्रूस पर अपना खून बहा, मुझ पापी को दी शिफा, क्रूस पर अपना खून बहा, मुझ पापी को दी शिफा, मन मेरे तू बोल सदा, मन मेरे तू बोल सदा, जय बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। तेरी कुदरत की शान, खुद ही दाता खुद ही दान, तेरी कुदरत की शान, खुद ही दाता खुद ही दान, पूरे कर मन के अरमान, पूरे कर मन के अरमान। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. పింకీ సిస్టర్ మీరు పాట పాడతారా సిస్టర్? యెహోవా నా మొరలాలించెను, ధన మహాదయను నన్ను గణించెను, ఆహా నిశలదియుదహీనుడగున దుహాయనడు ధ్వని గ్రహించి మణిపెను, యెహోవా నా మొరలాలించెను, ధన మహాదయను నన్ను గణించెను, పిశాచి గడమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను,
ప్రశాంత మధుర సువిశేషవ కల్పని శాంతమున జేర్చి సేదీచెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను మాదావలము బోలు నామదిందన ప్రదీప్త వాక్యము కుషాహతిన్ యదేచ్చలాన్నిటి కుదించి పాపముల్ మొదల్తుదల్ నరికి దరికి చేచెను యెహోవా నా మొరలాలించెను ధన మహాదయను నన్ను గణించెను అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను వినూత్నయాత్మమిదను నీయెన్నడుగనన్ వినన్ ప్రేమ నాకు చూపెను యెహోవా నా మొరలాలించెను ధన మహాదయను నన్ను గణించెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పైకి లాగినను సుఖ కళావులల్ మనసులోన నిలిపెను యెహోవా నా మొరలాలించెను ధన మహాదయను నన్ను గణించెను అగన్య పాపి నిర్ద్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోపగించి పాపముల్ నెగొల్ సగసుగా నంచెను యెహోవా నా మొరలాలించెను ధన మహాదయను నన్ను గణించెను ప్రజలాడు సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ క్యాథరిన్ సిస్టర్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నాదు శత్రువులను పడద్రోయు వాడవు నీవే నాదు శత్రువులను
పడద్రోయు వాడవు నీవే, మహాసమర్థుడవు, నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుడవు, నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును పారద్రోలి అభయములిచ్చితివి, భయమును పారద్రోలి అభయములిచ్చితివి. ఎబెనేజర్ నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ఎబెనేజర్ నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో ఉన్న నాగరాజ్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లో బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వెరీ సారీ ఫర్ ద రిలే. యాక్చువల్ గా ఈ గాస్పుల్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ లో నేను వేరే కాల్లో ఉన్నాను. జస్ట్ ఐ ఫినిష్డ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల పరలోక తండ్రి, మహోన్నతమైన దేవా, మారిని మార్పు చెందని మహిమ కలిగిన దేవా, ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ 2025వ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. గత దినాలన్నింటిలో కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి దినాన్ని సజీవులకులో ఉంచి ఈ కాలం నుండి ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మా పనులన్నింటిలో సహాయకారిగా ఉంటూ నడిపిస్తూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో నీ పరిశుద్ధ బిడ్డలతో చేరి మరొకసారి రీతిగా నీ సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ పాటల ద్వారా మీ నాన్ని మహింపరుచుకున్నారు. వందనాలయ్యా. నీ వాక్యం చుట్టూ చేరి వచ్చినట్టుగా ఇదిగో యోగి దాసుని నన్ను మిసులు చాటు మరుగుపరుచుకుని పాటలు నా నోటి నుంచమని ఆయన నీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను తెచ్చుకుంటుండగా కడిగి పరిశుద్ధపరచము, సంపూర్ణంగా ఖాళీ చేసి మీ మాటలు నా నోటి నుంచము. ఇప్పట్లో అక్కడికి కొలది నైనా తండ్రి, ఇదిగో నీ ప్రజలు అక్కడ ఎరిగిన దేవుడుగా ఉన్నావు. ఇదిగో నేను మా అవసరత కొలది మాతో మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకుంటూ, మీరు మాట్లాడే దేవుడు, మీరు మాట్లాడితే మా జీవితాలు అయినా వెలిగించబడతాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి. మాట్లాడితే మా జీవితాలు మీ సారూప్యంలోనికి మార్చబడతాయి. అయ్యా ఇదిగో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ప్రతి విధమైన ఆటంకమును కొట్టివేసి కృప చూపించి యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఈరోజు మనం ధ్యానించిన వాక్యానికి ఒక టైటిల్. యాక్చువల్గా బ్రదర్ నేను షేర్ చేసుకోలేకపోయినాను మీతోని. పెట్టుకుంటే ఎబిలిటీస్, సామర్థ్యాలు లేదా సామర్థ్యము అనే అంశం మీద కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సామర్థ్యము అనేది దేవుడు మనల్ని ఆయన యొక్క స్వరూపంలో, అంటే ఏదైనా ఒక మన జీవితంలో ఏదైనా ఒకటి ఆశించినప్పుడు దానిని పొందుకోవటానికి కావాల్సిందే సామర్థ్యము.
దేవుడు మనల్ని ఆయన యొక్క స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనల్ని సృజించినట్లుగా మనం చూస్తాం. ఆయన హీ హాజ్ ద ఎబిలిటీ టు క్రియేట్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తమును నోటి మాట చేత సృష్టించిన వాడిగా ఉంటాడు. కాబట్టి మనము ఆయన స్వరూపంలో చెప్పబడినగా మనుషులందరికీ కూడా రకరకాల సామర్థ్యాలు ఇవ్వబడతా వచ్చినాయి. చూస్తే గత ఒక 30 సంవత్సరాల గతాన్ని ఒక్కసారి ధ్యానించి చూసినట్లయితే వరల్డ్ హ్యాస్ డెవలప్డ్. ప్రపంచం ఎంతగానో మారిపోతా వచ్చింది. మనుషులు కొత్త కొత్త విషయాలు సృష్టిస్తా ఉన్నారు. అనేక విషయాలు క్రియేట్ అవుతా ఉంటూ ఉన్నాయి. దాదాపు మన బైబిల్ ఆరంభ దినాల్లో చూస్తే దెర్ ఈజ్ నో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, దెర్ ఈజ్ నో ప్రాపర్ ఫుడ్, దెర్ ఈజ్ నో ప్రాపర్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా చూస్తే గత ఒక 50-60 ఏండ్లలోనే విపరీతంగా ఈ కొత్త కొత్త టెక్నాలజీస్ అనేవి వస్తా వచ్చినాయి. మనుషుడు తనకిచ్చిన జ్ఞానమును బట్టి ఇవన్నీ కూడా, తనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి మనుషుడు ఇవన్నీ కూడా తయారు చేస్తా వచ్చినాడు. కొత్త కొత్త విషయాలు కనుక్కుంటా వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు మనల్ని కూడా ఈ యొక్క సంఘంలో అంగములుగా మనల్ని ఉంచినాడు. కాబట్టి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సామర్థ్యాన్ని సంఘ క్షేమము కొరకై మనము ఈ సామర్థ్యాన్ని మనం వాడుతూ ఉన్నామా లేదా అనే విషయాలు వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉంటాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 11, 12 కలిసి ఉన్నాయి. 13 వరకు చదువుకుంటాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగుటకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. మనము పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును దేవుడు ఒక రకరకాల పొజిషన్స్ అక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కొంతమంది అపోస్తులు, బోధకులు, సువార్థికులు, ఇట్లా రకరకాల బాధ్యతలు దేవుడు అనుగ్రహిస్తా వచ్చినాడు. ఏమండి, వీళ్ళందరూ వాక్య పరిచర్య చేసేవాళ్లే కదా, మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటండి అంటే, మనకి కూడా ఒక బాధ్యత, ఒక సామర్థ్యమును దేవుడు మనకి ఇచ్చినాడు. ఆ సామర్థ్యం ఏంటి అనేది మన జీవితంలో మనము గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆత్మీయంగా సంఘ క్షేమం కొరకు దేవుడు మనము ఏమి చేయాలని కోరుతా ఉంటూ ఉన్నాడు. నాకు చాలా కఠినమైన పని అంటే బహుశా దేవుని యొక్క వాక్యం బోధించడం అనుకుంటాను నా జీవితంలో. ఐ డోంట్ వాంట్ ఇది దేవుని యొక్క వాక్యం బోధించడం అంటే దిస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ టీచింగ్. ఇది మనం ఏదో ఊరికే స్కూల్లో పిల్లలకి బోధించినట్టు బోధించడం కాదు, కానీ దాని ప్రకారం మన జీవితం ఉండాలా. లేదంటే ఎంత బోధ చేసినా సరే ఇట్ ఈస్ వెయిన్, అది ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇది బహు బాధ్యతాయుతమైన ఒక పరిచర్య బోధించడం అనేది. నేను మీతో ఇంతకు ముందు కూడా పంచుకున్నట్టు నాకు జ్ఞాపకం ఉంది, అయినా కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నాకు వ్యక్తిగతంగా ఎవరితోనైనా మాట్లాడాలన్నా, సువార్త ప్రకటించాలన్నా, లేదంటే కౌన్సిలింగ్ చేయాలన్నా చాలా ఇష్టం. ఐ లవ్ దట్ మినిస్ట్రీ. కానీ దేవుడు నేను ఆ పరిచర్య చేస్తా ఉన్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ గివింగ్ మెనీ ఆపర్చునిటీస్ టు స్పీక్. ఇట్లాగా బోధించడానికి అనేక అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తా వస్తా ఉన్నాడు. ఇది దేవుని కృప. అంటే దేవుడు ఇచ్చిన పని మనం నెరవేర్చాలి కాబట్టి చేస్తా ఉన్నాము. బట్ ఐ ఫీల్ వెరీ అంటే నాకు వ్యక్తిగతంగా నేను చాలా భయపడే పరిచర్య ఈ యొక్క వాక్య పరిచర్య. కాబట్టి
మై లైఫ్ షుడ్ బి ఎగ్జాంపులరీ లైఫ్. నా జీవితము ఒక మాదిరిగా ఉండాలి. అప్పుడే నేను బోధించే మాటలు ఇతరుల జీవితాల్లో కార్యసాధకమవుతాయి. ఒకవేళ నేను చేయకుండా దాన్ని బోధిస్తుంటే, అందుకే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో యెహోషువకు దేవుడు చెప్తాడు, నువ్వు ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించి దాని ప్రకారం నీ జీవితం నడుచుకుంటూ దానిని బోధించాల. ద రీజన్ జాషువా డిడ్ వెరీ వెల్ జాబ్ అనుకుంటాను నేను. అందుకే హీ బికమ్ ఎ సక్సెస్ఫుల్ లీడర్. మోషే పరిచారకుడిగా మనకు పరిచయం చేయబడిన యెహోషువ ఆఖరిలో 24వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యెహోవా సేవకుడైన యెహోషువ అని చెప్పబడుతా వచ్చు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య మన జీవితాల్లో కూడా. అంటే మనకి ఇవ్వబడిన మన సామర్థ్యం చొప్పున మనం పరిచర్య చేయాలి. నాట్ ఓన్లీ బోధించడం ఒకటే పరిచర్య కాదు, సంఘం కొరకు ప్రార్థించటము అది అందరూ చేయగలిగిన పరిచర్య అనుకుంటా నేను. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ దేవుడు వాక్యం చెప్పగలిగే సామర్థ్యాన్ని మనకిచ్చి వాక్యం చెప్పే అవకాశాలు ఇస్తే వాడబడటంలో తప్పేమీ లేదండి, అందరూ వాడబడాలి. కాబట్టి బట్ వాట్ ఈజ్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ? మనకి కుటుంబంలో తల్లిదండ్రుల బాధ్యత, తండ్రి బాధ్యత ఉంటుంది, తల్లిగారి బాధ్యత ఉంటుంది. దెర్ ఆర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్, అంటే ప్రథమ బాధ్యత ఉంటుంది. అదేంటంటే భర్త అంటే కుటుంబాన్ని పోషించవలసిన భారము. భార్య యొక్క పరిచర్య ఏంటి? తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వారికి కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచాలా, ఇంట్లో అన్ని కూడా సక్రమంగా చేసుకొని, దిస్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ డోంట్ డూ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ దెన్ యు ఆర్ ఫెయిల్డ్. మన ప్రథమ బాధ్యతను మనం నిర్వర్తించకపోతే సరిగా, దెన్ మన జీవితము పతనమైపోతుంది, కుటుంబం కట్టబడదు. అలాగే ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు సంఘంలో ఇచ్చిన ప్రథమ బాధ్యతను మనము ఆ సామర్థ్యాన్ని మొట్టమొదట ఏదైతే దేవుని యొక్క ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని ఎరిగి ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ మిగిలిన పరిచర్యల్లో చేయటం తప్పులేదు. బట్ ఆ ప్రథమ పరిచర్యని వదిలిపెట్టేసేసి దానిని వదిలిపెట్టేసేసి వేరే వైపు పరిగెడతా ఉంటే దెన్ యూ షుడ్ థింక్ దట్ వీఆర్ ఇన్ ద రాంగ్ వే. మనం ఒక సరైన మార్గంలో లేము అని గుర్తించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆయా రకరకాల బాధ్యతలు సామర్థ్యాలు దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దేవుడు మోషేను పిలిచినప్పుడు నిర్గమకాండము 4వ అధ్యాయంలో దేవుడు పిలిచినప్పుడు దేవుడికి మోషే చెప్తా ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీలను నీవు ఈ బానిసత్వంలో నుండి ఐగుప్తులో నుండి విడిపించుకొని తీసుకొని రావాలి అంటే, ఇక్కడ మోషే 4వ అధ్యాయము 11-12 వచనాల్లో చెప్తా ఉన్నాడు. చూడండి, 10వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నుండినైనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడునని యెహోవాతో చెప్పగా. ఇక్కడ దేవుడు మోషేని ఒక పని కోసము పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ మోషేనేమో ఒక సాకు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను నా మాట నేర్పరిని కాను, నా నాలుక మాంద్యం గలవాడును, నోటి మాంద్యం గలవాడును, నాలుక మాంద్యం గలవాడనని దేవునితో చెప్తా ఉంటే దేవుడు చెప్తాడు. అంటే అనేక సార్లు దేవుడు మనల్ని ఏదైతే సామర్థ్యాన్ని మనకి ఇచ్చినాడో, ఏదైతే పని మనం చేయాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడో దానిని చేయని స్థితిలో అనేక సాకులు చెప్పేవారంగా ఉంటాం. ఇదిగో నాకు ఈ సామర్థ్యం లేదంటాం, నాకు ఆ స్థితి లేదు అని చెప్పేవారంగా ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ మోషేతో చెప్తున్న మాట ఏంటంటే, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాడినే గాని, చెవిటివాడినే గాని, దృష్టి గలవాడినే గాని, గుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. దేవునికి తెలుసు మోషే నోటి మాంద్యం గలవాడని, నాలుక మాంద్యం గలవాడని మోషేకి తెలుసు, దేవునికి తెలుసు. దేవుడే సృష్టించిండు మోషేని, దేవుడే కాపాడిండు. కాబట్టి దేవునికే సాకులు చెప్పేవారంగా అనేక సార్లు మన జీవితాలు ఉంటాయి. ప్రియమైన సహోదరి, కాబట్టి దేవుడు మనకు సామర్థ్యమునిచ్చేవాడు ఆయనే మన సృష్టికర్త. కాబట్టి ఆయనకి ఎటువంటి సాకులు చెప్పటానికి ప్రయత్నం చేయవద్దు. అంటే దేవుడు మనకి ఇచ్చిన పనిలో ముందుకు సాగితే ఆయన ఇక్కడ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉంటా, నీ నోటికి తోడై ఉంటా. ఎస్,
ఐ నో యువర్ నీ నోరు సమస్య ఉందని నాకు తెలుసు. నేను నీ నోటికి తోడుగా ఉంటాను. నువ్వేం మాట్లాడాలో ఆ మాట నేను నీకు చెప్తాను. కాబట్టి వెళ్ళుము. మన జీవితాల్లో కూడా దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుటకు గో. డోంట్ సే ఎనీ రీజన్. ఇది మొట్టమొదటి మాట. తర్వాత ఒకవేళ కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని బలహీనతలు, కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం ఆ పరిచర్య చేయలేకపోతా ఉంటాం. ఒకవేళ పరిచర్య చేయలేకపోయినా కూడా ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ 3:18 ప్రకారం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము. నెక్స్ట్ సార్లు మన పరిస్థితులను బట్టి మనము దేవుని పని చేయలేకపోతా ఉంటాము. అయినప్పటికీ కూడా దేవుడు ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. అయ్యా ఇదిగో ఒక సండే స్కూల్లో ఒక పిల్లవాడిని దేవుడు ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడంటే ఒక యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము మాట సండే స్కూల్లో ఈ కంఠస్థ వాక్యంగా చెప్పానంటే, చెప్తే ఆ పిల్లోడు కంఠస్థ వాక్యం చెప్పారంటే దేవుడు లోకముని ఎంతో అంటే ఆయన ఎంతగా ప్రేమించినాడంటే ఆయన 2 చేతులు ఆ కలువరి శిలువలో ఒక పక్కన 2 పక్కల మేకులు కొట్టబడి ఇదిగో నేను ఇంతగా ప్రేమిస్తున్నాను. ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు, వెడల్పు, పొడుగు, ఎత్తు అదెంతో మనం గ్రహించలేము. ఆయన అంతగా మన పట్ల ప్రేమ చూపుతూ ఉన్నాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనకి ఈ పరిస్థితుల్లో నుంచి విడుదల కలుగజేయడా? విశ్వాసంతో మనం ముందుకు సాగితే ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుడు మనల్కి ఆ పరిస్థితులన్నిటిలో నుంచి విడుదల కలుగజేసి ఆ వాటిలో నుంచి బయటికి రావడానికి సామర్థ్యాన్ని ఇచ్చి తిరిగి ఆయన పరిచర్యలో నిలవబెట్టడానికి సమర్థుడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-18 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. మన సహోదర సహోదరి, ఆయన ప్రేమ యందు మనం వేరుపారి స్థిరపడతాం ఎప్పుడైతే, అప్పుడు సమస్త పరిశుద్ధులతో కూడా ఆయన ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించగలుగుతాం. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనం ఎరిగితే ఆయనకు తిరిగి మనము ప్రేమించకుండా, అంటే ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా మనము ఉండలేము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు పని అయినది, ఐఎమ్ డూయింగ్ మై ఫాదర్స్ బిజినెస్ అంటారు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, ఎందుకంటే తండ్రి కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు. ఆయనను విడువక ఆయనను నడిపిస్తా ఉన్నాడు, ఆయనను ప్రేమిస్తా ఉన్నాడు, ఆయన నడిపిస్తా ఉన్నాడు, ఆయన బలపరుస్తా ఉన్నాడు. రీతిగా ఆయన ఆ కారణాన్ని బట్టి కుమారుని ఆయన యొక్క బిజినెస్ ఏంటంటే ఈ ఆహారం తింటాం కాదు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారం అయ్యున్నది. దట్ ఈస్ ఓన్లీ డూయింగ్ మై ఫాదర్స్ విల్ ఈజ్ మై ఫుడ్ అంటారు. ఎంత గొప్ప సవాలు కదా మన జీవితంలో. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు సవాలు విసురుతున్నారు. నేను ఇంతగా నీ కొరకు ప్రాణం పెట్టినాను కదా, నువ్వు నా ప్రేమను ఇంకా తెలుసుకోలేవా? ఒకవేళ ఆయన ప్రేమను తెలుసుకుని ఉంటే ఆయన చిత్తాన్ని, ఆయన మనకిచ్చిన సామర్థ్యాన్ని ఆయన కొరకు మనం వాడకుండా ఉండలేము. కాబట్టి ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి 1 తిమోతి 4వ అధ్యాయము. 1 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను
రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఏమైనా వాళ్ళరా, ఇక్కడ శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవుతుంది. ఎందుకంటే మనము కొంతమంది ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ ని చూస్తూ ఉంటాం, ఆటలాడేవారిని. వాళ్ళు వారి యొక్క శరీరాకృతిని సరైన విధానంలో, అంటే వారి ఆటకు తగినట్లుగా ఉంచుకోవటానికి దే డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్, చాలా కసరత్తు చేస్తూ ఉంటారు. వారు వ్యాయామాలు చేస్తూ ఉంటారు, రన్నింగ్ చేస్తూ ఉంటారు, రకరకాల ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. వారి ఫిట్నెస్ ని వారు కాపాడుకుంటూ ఉంటారు. ఈ ఈ శరీర సంబంధమైన సాధన, ఈ శరీరం చనిపోయిన రోజు దాంతో పాటు వెళ్ళిపోతా ఉంది. బట్ ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనకి సాధన ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే దైవభక్తి విషయంలో మనల్ని ట్రైన్ చేసుకోవాలి, మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలా, మనల్ని మనము ఆ పర్ఫెక్ట్నెస్ లో. ఎందుకంటే చూడండి, దాదాపు 150-200 కోట్ల జనాభా అవుతుంది మన భారతదేశ జనాభా. ఒక ఉదాహరణకు ఒక క్రికెట్ గా ఆట చూసుకుంటే దాంట్లో కేవలం 11 మందినే కొన్ని లక్షల మంది ఆడుతూ ఉంటారు. స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో చూస్తే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆడుతూ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, దెన్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఆ స్థాయికి ఎదగాలంటే వారు దే వర్క్ వెరీ హార్డ్, చాలా కష్టపడతా ఉంటారు. దెన్ ఓన్లీ స్టిల్ దే లూజ్ మెనీ గేమ్స్. అంత ప్రాక్టీస్ చేసి, అంత ట్రైనింగ్ అయిన తర్వాత కూడా స్టిల్ దే లూజ్ ద గేమ్స్. శరీర సంబంధమైన, ఈలోక సంబంధమైన ఆటలు. బట్ ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము విజయవంతులుగా ఉండాలంటే ఆ సంపూర్ణతలోనికి, అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఆ సంపూర్ణతలోనికి మనం పోవాలంటే ఇంకా మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి, ఇంకా ఎంత ట్రైన్ చేసుకోవాలి మనల్ని మనం. అన్ని విషయాల్లో కూడా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలా. ఆహారం విషయంలో, తర్వాత మన జీవితం, మనం మాట్లాడే విషయంలో, మన యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన, అన్ని విషయాల్లో కూడా ఇట్ షుడ్ బి ఈక్వల్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువుకు సరైన దానంలో, అంటే ఆయన రేంజ్ లో మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. ఆత్మీయంగా మనం అలాగున్నామా? మనల్ని మనం ఆ మాట చెప్పగలుగుతామా? అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లుగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంది. దట్ విల్ బి ఛాలెంజింగ్ వర్డ్ టు మీ. ఆ మాట నన్ను ఎంతగా ప్రేరేపిస్తూ ఉంటదంటే, అది నిజంగా ఆ మాట మనం చెప్పగలిగితే ఎంత బాగుండు కదా. ప్రియమైన వారు, ఒకవేళ ఆ మాట మన జీవితాల్లో మనం చెప్పలేకపోతే, స్టిల్ దెర్ ఈజ్ సమ్, మనము ఆ దేవుడిచ్చిన ఆ ఎబిలిటీస్ ని ఆయన యొక్క చిత్తంలో మనం లేమేమో చేసి మన జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరమే అన్నది. ఇంకా చూడండి, ముందుకెళ్దాము. ఎప్పుడైతే మనము ఈ విషయాల్లో మనం నమ్మకంగా ఉంటామో, ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని మనం ఆయన కొరకై వాడతామో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ యొక్క తలాంతులు, ఆ 5 తలాంతులు గలవాడు 5 తలాంతుల్ని తనకిచ్చిన ఆ సామర్థ్యము, తలాంతులు ఇవ్వబడతా వచ్చినాయి, దాన్ని తను వృద్ధి చేస్తా వచ్చినాడు, 10 తలాంతులు చేస్తా వచ్చినాడు. యజమానుడు చెప్తా ఉన్నాడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా మంచి నమ్మకమైన దాసుడా అని చెప్పేసి ఇంకా ఇవ్వబడతాయి. ఆ 5 తలాంతులు కాదు, ఆ ఒక్క తలాంతు ఎవడైతే ఒక్క తలాంతు పాతి పెట్టినాడు భూమిలో, ఆ తలాంతు కూడా తీసి 10 తలాంతులు గలవానికి, ఎవరైతే 5 తలాంతులు 10 తలాంతులు చేసినాడో ఆ తలాంతు కూడా వానికి ఇవ్వబడింది. అంటే కలిగిన వానికి, ఎవరైతే కొంచెంలో నమ్మకంగా ఉంటామో, కొంచెంలో నమ్మకంగా ఉంటే ఇంకా విస్తారమైన వాటి మీద ప్రభు అధికారినిగా మనల్ని ఉంచేవాడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితము ఎలాగూ ఉంది. ఇంకొక మాట చూసుకుంటాను చూడండి, 2వ కొరింథీ 3వ అధ్యాయము 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. వినర్లరా, పుస్తకైన పౌలు వాళ్ళు చేసిన పరిచర్య కావచ్చు, లేదంటే వారు చేసిన మహత్ కార్యములు కావచ్చు, అవన్నీ కూడా
వాళ్ళు ఏదో సామర్థ్యులని కాదు, వాళ్ళు ఏదో సామర్థ్యం కలిగిన వారని కాదు, కానీ వారికి సామర్థ్యము దేవుని వలననే కలిగినది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఏమై ఉన్నామో, దేవుడు మనకి ఎటువంటి సామర్థ్యం ఇచ్చినాడో, అది కేవలము మనకున్న ఎబిలిటీ, సామర్థ్యం ఏదైనా కావచ్చు, అది కేవలము దేవుని వలన మాత్రమే కలిగినది. కాబట్టి మన సొంత ఎబిలిటీస్, మనకున్న సామర్థ్యం లేదంటే మనకున్న క్వాలిఫికేషన్, మనకున్న ఆ స్ట్రాంగ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మన పరిచర్య ఎప్పుడు కూడా ఉండకూడదు, కానీ దేవుని నుండి పొందుకున్న సామర్థ్యమును బట్టి ప్రభు పనిచేసే వారంగా ఉండాలి. ది అపోస్టల్ పౌల్ ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ నెవర్ టాక్స్ అబౌట్ హిస్ క్వాలిఫికేషన్స్. ఈజ్ అ పిహెచ్డి గ్రాడ్యుయేట్. ఆయనకు డాక్టరేట్, పట్టభద్రుడు డాక్టరేట్ అయినప్పటికీ కూడా ఆయనకున్న సామర్థ్యం గురించి మాట్లాడతలేదు, కానీ మేము ఇంత ఆ పరిచర్య చేసిన పరిచర్య అంతట్లో కూడా సామర్థ్యం కలుగు చేసింది దేవుడే. ఇది మా సామర్థ్యం వలన కలిగినది కాదు. ఆయనకు తెలుసు ఆయన పొందిన శ్రమలు, ఆయన వెళ్తున్న పరిస్థితులన్నింటిలో కూడా అనేక సార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయనకున్న క్వాలిఫికేషన్ ఆయనను కాపాడదని తెలుసు, ఆయనకున్న జ్ఞానం ఆయనను కాపాడదని తెలుసు. అది కేవలం ప్రభు మాత్రమే ఆ సామర్థ్యం కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. తర్వాత ఆయన తిరిగిన విస్తారమైన ప్రయాణాలు, ఆయన చేసిన పరిచర్య అంతట్లో కూడా ప్రభు సామర్థ్యాన్ని కలుగు చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆనాడు పౌలుకు సామర్థ్యం కలుగు చేసిన దేవుడు ఈనాడు నీకు నాకు సామర్థ్యము దేవుడే అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన పనిలో మనము ముందుకు సాగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము, ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తుండండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఎలానగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానం నందు దృష్టి ఉంచెను. ఇక్కడ అనేక సార్లు ప్రియమైన వాళ్ళరా, ఒక మోషే తనకున్న బలహీనతను బట్టి ప్రభుతో మాట్లాడుతూ వచ్చినాడు. కానీ ఆ తర్వాత చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఆశ్చర్యకరమైన మాట రాయబడతా వచ్చింది. ఆయన తనకున్న విశ్వాసమును బట్టి ఈ ఐగుప్తు ధనము కంటే, ఈ ఐగుప్తులో ధనము ఇక్కడున్న పేరు ప్రఖ్యాతులు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించినాడట. ఇంత గొప్ప యోచన కదా మోషేది. అనేక సార్లు మన జీవితంలో ఈ లోక సంబంధమైన విషయాలు మనల్ని ఆయన యొక్క చిత్తంలో ఉండకుండా, లేదంటే ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని ఆయన మహిమ కొరకై వాడకుండా అనేకం ఆటంకాలు కలిగించేవిగా ఉంటాయి. లోక సంబంధమైన ధనము కావచ్చు, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు కావచ్చు, లేదంటే ఈ లోక సంబంధమైన మన బంధుమిత్రులు కావచ్చు, అనేకలు మనల్ని వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తుంటారు. అనేక విషయాలు మనల్ని వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. శత్రువు సాతానుడు వాని యొక్క కుతంత్రాలు, అనేక కుతంత్రాలు మన పైన వాడు అనేక కుతంత్రాలు పన్నేవాడిగా ఉంటాడు. ఎట్లయినా సరే మనల్ని, అంటే దేవుని యొక్క చిత్తంలో మనం ఉండకుండా చేయాలనేది వాడి ప్రయత్నం ఎప్పటికీ ఉంటానే ఉంటది. కాబట్టి మనము ఈ లోకంలో ఈ అల్పకాల పాపభోగాలను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పడుట మేలు, దేవుని కొరకై శ్రమ పడుట మేలు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎందుకంటే ఇది అక్కడ బహుమానం ఉంది. అతడు ఈ లోకంలో శ్రమలు పొందితే, ఈ లోకంలో దేవుని ప్రజలతో పాటు శ్రమ పొందుతా వచ్చినాడు. 40 సంవత్సరాలు ఆ యొక్క ప్రయాణంలో దేవుని ప్రజలను నడిపిస్తా వచ్చినాడు. దేవుని యొక్క చిత్తంలోనే ఉన్నాడు. కానీ దేవుని ప్రజలు రాళ్లు వేసి చంపుదామా అని చెప్పేసి ప్రయత్నం చేస్తా వచ్చినారు. ఆ మాట కూడా అన్నారు. అనేక మంది ఎదురు తిరిగారు. అనేక సార్లు ఎన్నో రకాల పరిస్థితులు గుండా మోషే వెళ్ళినప్పటికీ కూడా, కానీ ఆ శ్రమలు మేలుగా ఎంచుతా వచ్చినాడు. దేవుని ప్రజలతో శ్రమలు వస్తే అది దేవుని ప్రజలతో కూడా శ్రమలు అనుభవించడము మేలుగా ఎంచుతూ వచ్చినాడు. ఎందుకంటే దీని అంతటికీ కూడా ఒకరోజు బహుమానము, ప్రతిఫలము, బహుమానం ఉంటా ఉంది. కాబట్టి ప్రియులారా,
ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులైనా సరే, ఈ లోకంలో మన జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు అనుభవించకుండా పరలోకంలో మహిమ లేదు. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన కలువరి శిలువ శ్రమ గుండా వెళ్ళిన తర్వాతనే ఆ మహిమను పొందుతా వచ్చినాడు, గొప్ప భాగ్యాన్ని పొందుతా వచ్చినాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలు సాధారణమే. కాబట్టి వాటి కొరకు మనము ఆలోచించవలసిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆయన మనకు సరి అయిన దేవుడుగా, ఆయన ఆ శ్రమలన్నింటిలో నుంచి విడిపించగల సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన మనకు సామర్థ్యాన్ని అనుగ్రహించి ఆయన మహిమ కొరకై మనల్ని నిలువబెట్టగలిగిన దేవుడు. ఇలా ఈ సామర్థ్యాన్ని ఎవరైతే సమర్థవంతంగా ప్రభు కొరకై నిలబెడతారో, ప్రభు కొరకై వాడతారో, మనకున్న టాలెంట్స్, మనకున్న తలాంతులు ఎప్పుడైతే ప్రభు కొరకు మనం వాడుతామో, ఇప్పుడు వీరందరికీ దేవుడిచ్చిన ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, ఇందాక చూసిన వాక్య భాగంలోనే మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనంలో ఈ తలాంతులు గురించిన ఉపమానం చెప్తూ దాంట్లో ఒక మాట, ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 29వ వచనం, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మొట్టమొదటి భాగం, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. మెనవర్లారా, ఎప్పుడైతే మనకున్న సామర్థ్యాన్ని ప్రభు కొరకు వాడతామో, దట్ మేబీ అది డబ్బు పరంగా కావచ్చు, లేదంటే సమయం పరంగా ప్రభువుకి ఎక్కువ సమయాన్ని ఇచ్చే వరంగా కావచ్చు, లేదంటే ఆయన పని చేసే వరంగా, దేవుడు మనకి ఇచ్చిన పనిని చేసే వరంగా, లేదంటే పరిచర్య చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేసేది కావచ్చు. ఇట్లాంటి ఏవైతే మనకు ఉన్న దేవుడిచ్చిన సామర్థ్యాన్ని, దేవుడిచ్చిన ఆ తలాంతుని మనము దేవుని మహిమ కొరకై వాడుతూ ఉంటామో, ఆ చిన్న చిన్న విషయాల్లో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఇంకా ద మోర్ టాలెంట్స్ విల్ బి యాడెడ్. ఇంకా అనేక తలాంతులు ఇవ్వబడతాయి, వారికి సమృద్ధి కలుగుతుంది, అబండెన్స్. యేసు ప్రభువు అన్నారు కదా, నేను గొర్రెలకు గొప్ప కాపరిని, ఈ యొక్క జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, అది సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చానని యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా జీవము సమృద్ధి అయిన జీవము, సామర్థ్యము సమృద్ధి అయిన సామర్థ్యము, అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క సమృద్ధిని దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఎప్పుడైతే మనము నమ్మకంగా ఉంటామో, కొంచెంలో నమ్మకంగా ఉంటామో, మనకిచ్చిన చిన్న చిన్న పనిలో మనం నమ్మకంగా ఉంటామో, దెన్ మోర్ విల్ బి యాడెడ్ టు యూ. ఇంకా అనేకమైన విషయాలు దేవుడు మనకు దాన్ని జత చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. అది దేవుడు మనకిచ్చిన వాగ్దానము. కాబట్టి దేవుడు మనకిచ్చిన సామర్థ్యము. వ్యక్తిగతంగా ఇది క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించవలసిన జీవితం కాదండి. వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం. వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకొని, ఎక్కడైతే ప్రభు కొరకు మన సామర్థ్యాన్ని మనం వాడలేకపోతా ఉన్నామో, మన సమయం కావచ్చు, మన ధనము కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడిచ్చినయే మనకి. ఒకవేళ దేవుడు వెర్రివాడ నేను పిలుస్తున్నానంటే ఈ లోకంలో వెళ్ళిపోవాల్సిందే మనం అందరం కూడా. కాబట్టి ఈ లోకంలో సమయం ఇచ్చినప్పుడు ఆయన కొరకై కొంత సమయము, ఆయన పరిచర్య కొరకై కొంత సమయము, ఆయన పని కొరకై కొంత సమయము మనం ఆయనకి ఇస్తూ ఉన్నామా? లేదా దేవుడు మనకి ఇచ్చిన పనిలో మనము ఆయన యొక్క ఆయన సామర్థ్యం అనుగ్రహించేవాడని విశ్వాసం ఉంచి ఆ సామర్థ్యాన్ని ప్రభు కొరకు వాడుతున్నామా లేదా? ఒకవేళ వాడకపోతే గొప్ప నష్టము. ఆ ఉన్న తలాంతు కూడా తీసివేయబడతా వచ్చింది. సువార్త 25వ అధ్యాయంలో ఆ ఒక్క తలాంతు ఉన్నవాడు ఆ తలాంతును వాడకుండా భూమిలో పాతిపెట్టాడు. భూమిలో పాతిపెట్టి యజమానుడి మీద నేరారోపణ చేస్తా ఉన్నాడు. కాబట్టి పని చెడ్డ దాసుడా అని చెప్పేసి వానికి శిక్ష, మన దగ్గర ఉన్న తలాంతు తీసివేయబడతా వచ్చింది, వానికి శిక్ష విధించబడతా వచ్చింది. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని శిక్షించటానికి కాదు, మనల్ని రక్షించింది. మనల్ని రక్షించినాడు. ఆయనతో పాటు సదాకాలం ఆ పరలోక రాజ్యంలో ఆ రాజులైన యాజక సమూహంలో ఉండాలని మనల్ని కోరుతా ఉన్నాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన సామర్థ్యాన్ని, ఆయన మనకిచ్చిన తలాంతును ఆయన మహిమ కొరకై వాడుతూ
ఆయన యొక్క నిత్య రాజ్యంలో కూడా ఈ యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకొని ఆ యొక్క ఈ లోకంలో ఆ అబెండెన్స్, ఆ సమృద్ధి అయిన జీవాన్ని పొందుకుంటూ ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలము ఈ రాజులైన యాజక సమూహంలో దేవుడు మనల్ని కూడా ఉంటున్నట్లుగా ప్రభు కృప అనుగ్రహించును గాక. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ. బ్రదర్ వాక్యాన్ని బట్టి ప్రార్థించండి బ్రదర్. నాగరాజ్ బ్రదర్. మీకు కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఈ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఇదిగో మా సామర్థ్యము ఏదో మీరు మాకు ఇచ్చినదే, మాకున్న తలాంతులు మీరు మాకు అనుగ్రహించినవే. తండ్రి ఇదిగో అనేక సార్లు నేను తండ్రి ఇదిగో సాకులు చెప్పే వారంగా తండ్రి ఇదిగో నేను మరి తండ్రి మీరు ఇచ్చిన ఆ సామర్థ్యాన్ని మీ మహిమ కొరకై వాడని స్థితి మా జీవితాల్లో ఉందని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ తండ్రి ఇదిగో ఆ స్థితి నుంచి తప్పించండి. నేను ఇదిగో మీరు మాకు ఇచ్చిన సామర్థ్యాన్ని అయినా తండ్రి ఇదిగో సంఘ క్షేమం కొరకు అయినా తండ్రి ఇదిగో మేము సంపూర్ణమై సాగునట్లుగా తండ్రి ఇదిగో సామర్థ్యాన్ని వాడినట్లుగా మీ కృప చూపించండి, సహాయం చేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో మీరు మాకు ఇచ్చిన సామర్థ్యమును ఇదిగో నైనా తండ్రి ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే అపోస్తులుగాను, నైనా తండ్రి పరిచారకులుగా, సువార్థికులుగాను నైనా ఇదిగో రకరకాల పరిచర్యలు మాకు అనుగ్రహిస్తా వచ్చినారు, రకరకాల సామర్థ్యం మాకు అనుగ్రహిస్తా వచ్చినారు. అయినా తండ్రి ఇదిగో ఈ సామర్థ్యము అయినా తండ్రి ఇదిగో మీ సంఘ క్షేమము కొరకు అయినా తండ్రి మేము వాడినట్లుగా మీ కృప చూపించము, సహాయం చేయము. ఒకవేళ మేము ఏ విషయంలోనైనా తప్పిపోయి ఉంటే మా యొక్క సామర్థ్యాన్ని మీ కొరకై వాడబడకపోతే ఇదిగో మా యొద్ద నుండి తీసివేయవద్దు, కానీ ఇదిగో మా సామర్థ్యము మీ కొరకై వాడినట్లుగా మీ కృప చూపించమని అయినా మీరు మాకు ఇచ్చిన ధనము, సమయము అయినా తండ్రి ఇదిగో భారము, మీరు మాకు ఇచ్చిన పని, వీటన్నింటిలో కూడా నేను మరి తండ్రి మేము నమ్మకముగా ఇదిగో మీ పని చేయడానికి మాకు నేర్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచినారు. అయినా ఇదిగో నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించే దేవుడుగా ఉన్నావు. ఇదిగో నీ వాక్యము మేము కేవలం వినువారముగా కాకుండా ఇదిగో నీ వాక్యానుసారముగా మా జీవితాలు కట్టుకునే కృప మాకు దయచేయమని, ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయము తండ్రి. మీ కృప చూపించమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అనేక సార్లు నేను కూడా ఇదిగో ఈ సాకులు చెప్పిన స్థితి నా జీవితంలో కూడా ఉందని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ నేను నమ్మకముగా నేను ఇదిగో బడా మంచి నమ్మకమైన దాసుడా అయినా తండ్రి ఇదిగో అయినా ఆ స్థితి మాకు దాచేయండి తండ్రి. అయినా చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభు ఇదిగో ఆ మాట మీ దగ్గర నుండి పొందుకోవాలా. బడా మంచి నమ్మకమైన దాసుడా, బడా మంచి నమ్మకమైన దాసురాలా అనే మాట తండ్రి చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా ఆ మాట వినబడును గాక. అటు కృప మాకు దయచేయమని నేను ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంకెవరైతే కుటుంబాల్లో రక్షణ లేకుండా బిడ్డలు ఉంటున్నారో వారిని మీ రక్షణతో అలంకరించము, సహాయం చేయము. ఇట్లా అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నేను తండ్రి మీ గాయపడిన హస్తముల చేత తాకి నేను తండ్రి మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతాన్ని వాక్యం సెలవిస్తుంటుండగా అట్టి స్వస్థతను మా ప్రియుల కుటుంబ జీవితాల్లో ప్రకటిస్తూ ఉంటున్నాం, సహాయం చేయండి. ఎవరైతే ఆర్థిక ఔషధాలు కూడా వెళ్తున్నారో Filipi 4:19 నెరవేర్చుతండి. మీ మహిమైశ్వర్యం చొప్పున ప్రతి ఔషధత తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నేను తండ్రి ఇదిగో KBPM టీంలో ఉన్న ప్రతి బిడ్డను మీకు కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ సన్నిధికి వచ్చిన మా ప్రియులను బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఎవరైతే ఆ పరిస్థితిని బట్టి రాలేకపోయినారో మరి ఒక తరుణం దయచేసి మీ కృప చూపించమని, తిరిగి రేపటి ప్రభు దినం కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తారమని, రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ, మా పడకల చుట్టూ మీకు కంచి వేసి మీ కాపుదల భద్రతలో ఉంచి రేపటి ప్రభు దినం కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ శాంతమ్మ సిస్టర్, మీరు అంశాల గురించి ప్రార్థించండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ రేణుకా సిస్టర్ హెల్త్ గురించి కూడా ప్రార్థించండి సిస్టర్. ఒక్క నిమిషం సిస్టర్.
హలో, నా వాయిస్ వినిపిస్తుందా? స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, కేసరానికి వందన స్థుతులు స్తోత్రాలు నాయన. ఎంత సమయం నాయన పాటల ద్వారా మీరు మయం పొందారు ప్రభా. తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి విన్న వాక్యం తండ్రి ప్రతి ఒక్క హృదయాల్లో కూడా ముద్రించండి. మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచండి నాయన. పరిశుద్ధానికే స్తుతి స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ప్రార్థనాంశాల గురించి ప్రార్థిస్తున్నాం నాయన. మా దేశం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశానికి రక్షణ దయచేయండి ప్రభా. మా దేశంలో ఉన్న ప్రభా తండ్రి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా మారు మనసు దయచేయండి. మా ప్రతి ఒక్కరు కూడా ప్రభా సత్యం తెలుసుకోవాలా ప్రభా. నిజ దేవుణ్ణి తెలుసుకోవాలా ప్రభా. పాపం విడిచిపెట్టాలా ప్రభా. తండ్రి మీరు అక్కడికి సిద్ధపరచాలా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా రక్షణ మారు మనసు దయచేయండి. మీరు అక్కడ సిద్ధపడ తండ్రి. మీరు అక్కడ ప్రభా సిద్ధంగా ఉంది ప్రభా. ఎప్పుడు వస్తారో తెలియదు ప్రభా. కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలా. మా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభా సత్యం తెలుసుకోవాలా. మారుమూలల గ్రామంలో ఉన్న వాళ్ళు అయ్యా తండ్రి ప్రతి ఒక్క చోట కూడా ప్రభా నీ స్వార్థ ప్రకటించబడాలా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా సత్యం తెలుసుకోవాలా ప్రభా. మీరే సహాయం చేయండి. మీరే తండ్రి మా దేశానికి రక్షణ దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. తండ్రి పడిపోయిన సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా పడిపోయిన సేవకులు మీరు నిలబెట్టండి ప్రభా. వాళ్ళతో మాట్లాడండి. తిరిగి నీ పరిశుద్ధాత్మ పొందుకోవాలా ప్రభా. తిరిగి నైనా వాళ్ళ సేవ చేయాలా ప్రభా. అనేకులకు నైనా స్వార్థ చెప్పాలా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. బిడలు ప్రభా తండ్రి పడిపోయిన బిడలు మీరు లేవనెత్తండి. వాళ్ళ ఉద్యోగం దయచేయండి ప్రభా. ఈ పరిశుద్ధ అగ్నితో నింపండి. పడిపోయిన సేవకులైనా తిరిగి సేవ చేయాలా. బలమైన సేవ చేయాలా. ఈ కొరకు సాక్షులుగా ఉండాలా ప్రభా. ప్రతి బిడ్డ పడిపోయిన బిడ్డలు సేవకులందరినీ మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు నాయన. బ్లస్ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. కంటి చూపు రావాలా ప్రభా. దేవాన్ని స్వస్థపరచండి నాయన. అయా ప్రభా కళ్ళను మీరు ముట్టండి, తాకండి. యేసు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా నాయన నీవు ఎంతమంది నాయన పుట్టుక నుంచి నాయన గుడ్డి వాళ్ళుగా ఉన్న వాళ్ళని కూడా నువ్వు స్వస్థపరిచిన దేవుడో ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. బ్లస్ ఇస్తారు నాయన. అయ్యా మీరు కంటికి నాయన మంచి చూపు దయచేయండి. మీరు ముట్టండి, తాకండి తండ్రి. స్వస్థత దయచేయండి. ఒక మంచి చూపు రావాలా ప్రభా. మీరే స్వస్థపరచండి తండ్రి. కుటుంబం అంతా కూడా ప్రభా రక్షణ దయచేయండి ప్రభా. ఆయా కుటుంబంలో ప్రభా మారు మనసు దయచేయండి. కుటుంబాన్ని అంతా మార్చండి. ఆ కుటుంబం అంతా కూడా ప్రభా నీ సత్యం తెలుసుకోవాలా ప్రభా. మారు మనసు పొందాలా ప్రభా. కుటుంబంలో పనిచేస్తా ప్రభా. ప్రభా కుటుంబానికి రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధానికే వందనాలు రాజా. దక్ష సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఇన్సులిన్ రిలీజ్ కావాలా ప్రభా. షుగర్ ప్రభా నార్మల్ కు రావాలా ప్రభా. సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా నాయన నీకే వందనాలు ప్రభా. ఆ సిస్టర్ లో ఉన్న ప్రభా షుగర్ అంతా తొలగించండి ప్రభా. అరికాలు మొదలుకొని నెత్తి వరకు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. షుగర్ సైతాన్ని బంధించండి. మీరే బాగు చేయండి, లేవనెత్తండి. కుటుంబానికి కూడా ప్రభా మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. కుటుంబంతో మాట్లాడండి ప్రభా. ఒకరిని మారిస్తే నాయన అందరిని మాతా దేవుడు ప్రభా. యేసు ప్రభా కుటుంబంలోని సత్యం రావాలా. సర్వసత్యంలోకి నడిపించండి. కుటుంబం అంతా మారు మనసు రక్షణ రావాలా ప్రభా. మీరే కార్యం చేయండి నాయన. పరిశుద్ధానికే వందనాలు ప్రభా. నశించిపోయిన ఆత్మల గురించి నశించిపోయిన ఆత్మలు తండ్రి రక్షణ పొందాలా ప్రభా. దేవుని దగ్గరికి రావాలా. యేసయ్యా నువ్వు కార్యం చేయండి నాయన. నశించిపోయే ఆత్మ కూడా ప్రభా నశించిపోవద్దు నాయన. పరిశుద్ధానికే వందనాలు యేసయ్యా. ఈ ఆత్మ కూడా నశించిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా నాయన
సర్వసత్యంలో రావాలా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా సత్యం తెలుసుకోవాలా, మారు మనసు పొందాలా ప్రభా. మీరు సహాయం చేయండి నాయన. పరిశుద్ధానికి వందనాలు తండ్రి. పరిశుద్ధానికి వందనాలు ప్రభా. రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. సిస్టర్కు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అల్కాల నెత్తి వరకు ముట్టండి. ప్రతి ఒక్క అనారోగ్యం ప్రభా యేసుక్రీస్తు నామం తొలగిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నా ప్రభా. పరిశుద్ధానికి వందనాలు ప్రభా. రేంగస్ట దగ్గరకు మీరు వెళ్ళండి, బలపరచండి అయా. వ్యాసం పెట్టి బాగు చేయండి ప్రభా. మీరు లేవనెత్తండి యేసు ప్రభా. ఇంకా నీ తండ్రి సువార్త చెప్పాలా ప్రభా, నీ వాక్యం చెప్పాలా ప్రభా. ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి యేసు ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు రాజా. మంచి అరుగుదల దయచేయండి, మంచిగా ఆహారం తీసుకోవాలా ప్రభా. నీ శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆసుపత్రిలో ఉన్న రోగులందరినీ స్వస్థపరచండి. ఆసుపత్రిలో రోగుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆసుపత్రిలో రోగులందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి యేసు ప్రభా. నీకే వందనాలు నాయన. పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు నాయన. అయా పాపం విడిచిపెట్టాలా ప్రభా. అయా నిజ దేవుణ్ణి తెలుసుకోవాలా ప్రభా. మారు మనసు పొందాలా ప్రభా. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అన్నారు ప్రభా. యేసు ప్రభా సత్యం వల్ల తెలుసుకోవాలా, మారు మనసు పొందాలా ప్రభా. పాపం విడిచిపెట్టాలా ప్రభా. అయా స్వస్థత పొందుకోవాలా ప్రభా. యేసు ప్రభా ఆసుపత్రిలో ఉన్న రోగులందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. అయ్యా ప్రతి సంఘం కూడా ప్రభా, అయ్యా సంఘాల గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. పరిశుద్ధడానికి వందనాలు ప్రభా. ప్రతి సంఘం కూడా ప్రభా ఆత్మీయ సంఘాలుగా మారాలా యేసు ప్రభా. ఆత్మీయ సంఘంగా మార్చండి. నీ పరిశుద్ధ ఆత్మను నడిపింపు ఉండాలా ప్రభా. ప్రతి సంఘంలో కూడా ప్రభా సేవకులు మీరు లేవనెత్తండి తండ్రి. నీకే సర్వసత్యంలోకి నడిపించండి. ప్రతి సంఘం కూడా ప్రభా అయ్యా నీ పరిశుద్ధ ఆత్మ పొందుకోవాలా యేసు ప్రభా. సర్వసత్యంలోకి రావాలా ప్రభా. అయ్యా ప్రతి సంఘాన్ని కూడా మీరు దర్శించండి. ప్రతి సేవకులను దర్శించండి. అబద్ధ బోధ తొలగించండి యేసు ప్రభా. అయా మోసము వేషధారణ తొలగించండి యేసు ప్రభా. అయా సత్యం ప్రకటించాలా ప్రభా. తండ్రి నువ్వే సహాయం చేయండి. సేవకులతో ప్రతి ఒక్క సేవకులతో నాయన మీరు మాట్లాడి ప్రతి సంఘాన్ని కూడా ప్రభా మీరు అక్కడికి సిద్ధపరచండి. పరిశుద్ధుడానికే వందనాలు యేసు ప్రభా. KBPM లో గ్రూప్ లో ఉన్న సేవకులందరి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు నాయన. ప్రతి సేవకులను కూడా ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి. మీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపండి, మీ బలంతో నింపండి యేసు ప్రభా. మీ పరిశుద్ధ అగ్నితో నింపండి యేసు ప్రభా. KBPM లో ఉన్న సేవకులందరూ కూడా సేవ చేయాలా ప్రభా. ప్రతి ఆటంకం తొలగించండి అయ్యా. ప్రార్థనలో నాయన బలహీనంగా ఉన్న బిడ్డలు మీరు లేవనెత్తండి యేసు ప్రభా. తిరిగి నాయన మీరు వెలిగించండి. నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి యేసు ప్రభా. నీకే వందనాలు తండ్రి. KBPM గ్రూప్ లో ఉన్న ప్రభా ప్రతి ఒక్క సేవకులు కూడా సేవ చేయాలా ప్రభా. అయ్యా మీరు సహాయం చేయండి యేసు ప్రభా. తండ్రి నీకు వందనాలు యేసు ప్రభా. అందం వరకు నడిపించే దేవుడవు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఎవరు కూడా సేవకు ఆటంకాలు తొలగించండి. ఆగిపోకుండా ప్రభా నాయన సాగాల ప్రభా. సేవ చేయాల ప్రభా. ప్రతి ఆటంకాలు తొలగించి అభిషేకించమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా. ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ చిత్తానుసారంగా సేవ చేయాలా ప్రభా. తండ్రి నువ్వే సహాయం చేయండి నాయన. సంతానం లేని వారి గురించి నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. యేసు ప్రభా గర్భఫలమే హోవిచ్చి బహుమానం అన్నావు ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. సంతానం లేని బిడ్డలకు మీరు మాకు సంతానం దయచేయండి. వాళ్ళకు బహుమానం మీరు దయచేయండి ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు నాయన. నిన్ను ఆశ్రయించి బిడ్డలుగా మార్చేయండి యేసు ప్రభా. నీకే వందనాలు. నిన్ను తండ్రి నిన్ను వెతుకు బిడ్డలుగా మార్చండి యేసు ప్రభా. నీ దగ్గర అడిగి పొందుకునే బిడ్డలుగా మీరు మార్చండి నాయన. వివాహం కాని బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. విషయానికే వందనాలు తండ్రి. యేసు ప్రభా జాబ్ లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
ఎన్నో బాధల్లో నాయన అప్పుల సమస్యలు ఉంటున్నారు ప్రభా. పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. జాబ్ వచ్చేటట్టుగా మీరు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధడానికి వందనాలైనా వాళ్ళకున్న ఇరుకులు ఇబ్బందులు మీరు తొలగించండి. వాళ్ళు బలపరచండి యేసు ప్రభా. యేసు ప్రభా వాళ్ళు సొమ్మసిల్లిపోకుండా యేసు ప్రభా ప్రార్థన శక్తితో నింపండి. నీ రాజ్యం నీ నీతిని వెతికి బిడ్డలుగా సహాయం చేయండి ప్రభా. ప్రతి బిడ్డగా ఉద్యోగం లేని ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఉద్యోగాలు రావాలా ప్రభా. మీరే సహాయం చేయండి నాయన. వివాహం కాని వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు నాయన. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. తండ్రి నాయన వివాహం అన్ని విషయంలో ఘనమైందన్నావు ప్రభా. పరిశుద్ధుడా తండ్రి నీకే వందనాలు తండ్రి. తండ్రి ఆదమావులు జతపరిచిన దేవుడు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలైన వివాహం కానీ ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ వివాహాలు అవటకు నీ కృప దయచేయండి. మంచి సంబంధాలు కుదరాల ప్రభా. నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా ప్రభా వివాహాలు జరగాల ప్రభా. యేసు ప్రభా నీ హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా వివాహాలు కుదరాల ప్రభా. యేసయ్యా నువ్వే సహాయం చేయండి. వివాహం కాని ప్రతి బిడ్డ కూడా ప్రభా మీరు వివాహం జరిపించండి. సంతానం లేని వారికి కూడా మీరు సంతానం దయచేయండి. యేసు ప్రభా ఉద్యోగం లేని వారికి మీరు ఉద్యోగాలు దయచేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసు ప్రభా. ఈ చిన్న పిల్లల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. అయా ప్రతి కూడా ప్రభా కంచివేయండి నాయన. చిన్న వయసునైనా నీ అందు భయభక్తులు కలిగినైనా నిన్ను స్తుతించే బిడ్డలుగా మార్చండి. అలాగే ప్రభా తల్లిదండ్రులు కూడా ప్రభా బిడ్డలకు నేర్పించాలా ప్రభా. యేసయ్యా నీ అందు భయము భక్తితో వాళ్ళని పెంచాలా యేసు ప్రభా. తల్లిదండ్రులు కూడా మంచి జ్ఞానం దయచేయండి నాయన. పిల్లలు చుట్టూ అగ్ని కంచి వేయండి. ఎవరునైనా నీకు వ్యతిరేకంగా ప్రభా తయారు కావద్దు యేసు ప్రభా. చిన్నతనం నుంచే నాయన నీ అందు భయభక్తులు కలిగి జీవించాలా ప్రభా. పిల్లలకు మీ కంచె కాపుదల దయచేయండి ఆయన. మంచి జ్ఞానంతో నింపండి యేసు ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు ఆయన. ప్రతి యవనస్తులను కూడా మీరు ముట్టండి తాకండి యేసు ప్రభా. అయ్యా యవనస్తులందరూ అయ్యా చెడిపోయి ఉంటున్నారు ప్రభా. పరిశుద్ధుడా తండ్రి ప్రతి బిడ్డను కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. డ్రగ్స్ నుంచి నాయన ఇంకా మత్తు పదార్థాల నుంచి నాయన అయా చదువుకుంటున్న పిల్లలు నాయన ఎంతగానో చెడిపోతున్నారు యేసు ప్రభా. పరిశుద్ధుడ యవన కాలంలో నా కాడి మోయట మేలన యేసు ప్రభా. అయా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. యవన కాలం కుమారులు ప్రభా యేసు ప్రభా బలవంతుని చేతున్న బాణం లాంటి వారన్న ప్రభా నీకే వందనాలైనా. ప్రతి యవనస్తులైన బిడ్డలు పాపంలో పడి ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఆ డ్రగ్స్ నాయన ఇంకా చెడు అలవాట్ల నుంచి నైనా యవనస్తులకు విడుదల ఇచ్చేయండి ప్రభా. ఏ పాపంలో పడి ఉన్నారో ప్రభా వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నా ప్రభా. నీ కలువరి రక్త ప్రోక్షణ వాళ్ళ మీద తండ్రి వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నా యేసు ప్రభా. నీ బిడ్డలుగా మార్చండి. పాపంలో ఉన్న బిడ్డలను ప్రభా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా. వాళ్ళకు నాయన తండ్రి మంచి జ్ఞానం దయచేయండి. మంచి చదువు దయచేయండి ప్రభా. వాళ్ళు చెడిపోకుండా నాయన యవన కాలంలో ప్రభా వాళ్ళు మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రతి బిడ్డ కూడా విడుదల రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా. ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభా అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు తండ్రి. ఎంతోమంది నాయన యేసు ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు ప్రభా. పరిశుద్ధుడ వాళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నాను నాయన. పరిశుద్ధుడ వాళ్ళకున్న ఇరుకుల ఇబ్బందులన్నీ తొలగించండి. వాళ్ళ అప్పుల సమస్యల నుంచి నాయన విడిపించండి. నీ పరలోక జ్ఞానంతో నింపండి రజా. వాళ్ళ కట్లను ఊర్లను తెరిచేయండి తండ్రి. పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ వైపు చూసే కృపను దయచేయండి ప్రభా. ఆ తండ్రి అప్పుల బాధ నుంచి నాయన ప్రతి ఒక్క ఆర్థిక సమస్యల నుంచి కుటుంబ సమస్యల నుంచి అన్నిటి నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు తండ్రి. యేసు ప్రభా నీ నీతిని నీ రాజ్యమును మొదట వెతుకువారుగా మార్చండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నాయన ప్రభా నీ సన్నిధిలో నీ
మొదలుపెట్టి బిడ్డలుగా మార్చండి, యథార్థవంతులుగా నీతిమంతులుగా మార్చండి. యేసు ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు. వాళ్ళకున్న ప్రభా ప్రతి ఒక్క అప్పుల బాధ నుంచి కూడా విడిపించండి. నీ తట్టు చూసి వాళ్ళుగా ప్రభా మీరు మార్చమని ప్రార్థిస్తున్న ప్రభా. యేసు ప్రభా నీకే కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం నాయన. అయా నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రభా. కేబిపిఎంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా మీరు ముట్టండి, తాకండి. యేసు ప్రభా ప్రతి కుటుంబాల్లో కూడా శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. ప్రతి కుటుంబం కూడా ప్రభా నేను మహిమపరిచే కుటుంబంగా మార్చమని ప్రార్థిస్తున్నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న ప్రభా ఆటంకాలు, సాతాను శోధనలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రభా నీకే వందనాలైనా ఇంక ఈ లోకంలో ఉన్న కుటుంబాలన్నిటి గురించి కూడా ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. వాళ్ళకు కూడా మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. యేసయానికే వందనాలైనా నీ వైపు తిరిగే హృదయాన్ని దయచేయండి ప్రభా. ఆత్మీయ నేత్రాలు తెరవండి, వాళ్ళకున్న గుడ్డితనము తొలగించండి ప్రభా. యేసయానికే వందనాలు ప్రభా. నీ శుద్ధ జలాన్ని అయా వాళ్ళ మీద చల్లండి యేసు ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా. ప్రతి కుటుంబం కూడా ప్రభా నిన్ను స్తుతించే కుటుంబంగా, నిన్ను కొనియాడే కుటుంబంగా ప్రభా, నిజ దేవుణ్ణి తెలుసుకునే కుటుంబంగా మార్చమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా. సందన్ సాయి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆరోగ్యం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలనైనా. సాతాను శక్తుల నుంచి మీరు విడిపించండి ప్రభా. నందన్ సాయి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ముట్టండి, తాకండి ప్రభా. లంగ్స్ లో ఉన్న ప్రభా ఇన్ఫెక్షన్ అంతా యేసునామమున పోవాలా ప్రభా. పరిశుద్ధుడా మీ హస్తం పెట్టండి, బాగు చేయండి ప్రభా. సాతాను శక్తుల నుంచి, దురాత్మల నుంచి నాయన మీరు విడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా. సాతాను శక్తులని బంధించండి యేసు ప్రభా. పరిశుద్ధులని కల్వరి రక్త ప్రోక్షణ దయచేయండి. నందన్ సాయికి నాయన విడుదల, రక్షణ, మారు మనసు దయచేయండి ప్రభా. కుటుంబాన్ని దర్శించండి, మాట్లాడండి యేసు ప్రభా. నీకే వందనాలు. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలా, నిన్ను స్తుతించే బిడ్డలుగా మార్చండి. ఆ కుటుంబానికి రక్షణ, మారు మనసు దయచేయండి ప్రభా. సాతాను శక్తులని లయపరచండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. స్తుతి స్తోత్రాలు నాయన. శృతి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. కాల్ బ్లాడ్ల ప్రభా రాళ్ళు పోవాలా ప్రభా. యేసయ్యాను ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఆపరేషన్ లేకుండా ప్రభా సిస్టర్ నాయన ముట్టుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ కాల్ బ్లాడ్ల ప్రభా ఏ రాళ్ళు ఉన్నాయో ప్రభా యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. యేసయ్యానైనా ప్రతి కాల్ బ్లాడర్ రాళ్ళన్నీ బయటకు వచ్చిన గాక యేసునామంలో ప్రభా. సంపూర్ణ స్వస్థత బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలనైనా. ఎవరు కూడా ప్రభా అనారోగ్యంతో ఉంటే నీకు ఇష్టం లేదు యేసు ప్రభా. అయా తండ్రి ప్రతినైనా అయ్యా రోగులకే వైద్యుడు కావాలన్నావు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ప్రతి బిడ్డను కూడా ప్రభా ముట్టి స్వస్థపరచండి. స్తుతి సిస్టర్లో ఉన్న ప్రభా కాల్ బ్లాడ్లో ఉన్న రాళ్ళన్నీ కరిగిపోవాలా, ఆపరేషన్ లేకుండా ప్రభా ఆమెకు స్వస్థత కలగాల ప్రభా. మీ హస్తం పెట్టండి యేసు ప్రభా. మీరు బాగు చేయండి నాయన. నీతో సహవాసం చేసే కృపను శృతి సిస్టర్కు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. నీ సన్నిధిని ప్రభా వెతుకు బిడ్డగా మార్చండి. ఆత్మీయ నేత్రాలు తెరవండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నిన్ను స్తుతించే బిడ్డగా మార్చండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. యేసు ప్రభా గిద్యోను గురించి ప్రార్థిస్తున్నా ప్రభా. నెక్ ప్రాబ్లం పోవాలా యేసు ప్రభా. ప్రభా ఆ మెడలను ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. అరికాలు మొదలుకొని ప్రభా నడినెత్తి వరకు నాయన నువ్వు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. సైతాన దురాత్మ విడు వేస్తున్నాము పాతాల బంధిస్తున్నా యేసు ప్రభా నైనా నెక్ ప్రాబ్లం అంతా ప్రభా యేసునామంలో పోలుగా తండ్రి ప్రభా. నువ్వే ముట్టి స్వస్థపరచండి. గిద్యోను బ్రదర్ని ప్రభా బాగు చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడానికేనైనా ఎలాంటి ఆపరేషన్ లేకుండా ప్రభా యేసు ప్రభా నువ్వు బాగు చేయమని ప్రార్థిస్తున్నా
ప్రభా. నువ్వు మాట సెలవిస్తే ప్రభా అయ్యా ప్రభా ఆయన బాగుపడతారు ప్రభా. అయ్యా ప్రభా తండ్రి నీ వాకును పంపి బాగు చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. స్వస్థత దయచేయండి తండ్రి. కుటుంబానికి అంతా ప్రభా మారు మనసు దయచేయండి. కుటుంబాన్ని అంతా ప్రభా మీ సేవలో వాడుకోండి యేసు ప్రభా. పరిశుద్ధుడా మీరే ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. లక్ష్మమ్మ గర్భ సంచిలో ఉన్న ప్రభా గడ్డలన్నీ పోవాలా యేసు ప్రభా. యేసు ప్రభా మంత్రశక్తులన్నీ కాలిపోవాలా యేసు ప్రభా. లక్ష్మమ్మను ప్రభా నువ్వు ముట్టు తాకునైనా ఏసయ గర్భ సంచిని ముట్టు యేసు ప్రభా. గర్భ సంచిని పట్టిన సైతాన్ శక్తులన్నీ లయపరిచేసు ప్రభా. తండ్రి నువ్వేనైనా గర్భ సంచి బాగు చేయండి. ఏ సైతాన్ మంత్రాలన్నీ వేస్తున్నాము కాలిపోను గాక యేసు ప్రభా. నువ్వేనైనా సంపూర్ణ స్వస్థతనైనా సిస్టర్కు దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా. గర్భ సంచిని పీడిస్తున్న ప్రభా ప్రతి సైతాన్ శక్తులన్నీ కాల్చివేయండి ప్రభా. ఆపరేషన్ లేకుండా ప్రభా నువ్వు బాగు చేయండి నాయన. యేసు ప్రభా నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ కుటుంబాన్ని కూడా ప్రభా నువ్వు దర్శించండి, మాట్లాడండి యేసు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ సర్వసత్యంలోకి నడిపించండి యేసు ప్రభా. ఆ కుటుంబం అంతా మారు మనసు దయచేయండి. కుటుంబం అంతా కూడా నీ సత్యం తెలుసుకోవాలా ప్రభా. సేవ చేయాలా ప్రభా. సహాయం చేయండి ఆయన. ప్రతి కట్లను తెంచివేయండి, ప్రతి ఊర్లను తెంచివేయండి యేసు ప్రభా. నెమ్మది సమాధానం శాంతి మీద దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. కుటుంబానికి రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. యేసు ప్రభా నీకే సైతాన్ ఆటంకాలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నా దేవా. యేసు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రమిళమ్మల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రమిళమ్మల గొంతులో ఉన్న ప్రభా గొంతులో ఉన్న గడ్డలు పోవాలా యేసు ప్రభా. ప్రమిళమ్మను ముట్టి స్వస్థపరచండి నాయన. మారు మనసు దయచేయండి ప్రభా. లోకానుసారమైన జీవితం తొలగించండి ప్రభా. నీ అందు భయభక్తులు ప్రభా దయచేయండి నాయన ప్రభా. నీ ఆత్మీయులకు వెళ్ళాలా యేసు ప్రభా. నిత్యం నిన్ను స్తుతించి బిడగా మార్చండి యేసు ప్రభా. ఆమెకున్న గొంతుల గడ్డలన్నీ పోవాలా యేసు ప్రభా. ఆమెను ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించండి యేసు ప్రభా. సర్వసత్యంలోకి నడిపించండి యేసు ప్రభా. నీకే వందనాలు ప్రభా. ప్రమిళమ్మ కుటుంబానికి కూడా మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. నీ సువార్త చెప్పే బిడలుగా మీరు మార్చండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అగ్నిగో అనే పాప గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ పాపకులో ఉన్న పిట్స్ పోవాలా ప్రభా. నరాల బలహీనత నుంచి విడిపించండి ప్రభా. పాపకు పిట్స్ వస్తుంది యేసు ప్రభా. అగ్ని పాపను ప్రభా నువ్వు ముట్టండి, తాకండి. ఏ పాపకునైనా సంపూర్ణ స్వస్థత మేము ఏసునామంలో ప్రకటిస్తున్న ప్రభా. ఏసునామంలో ప్రభా ఆ పాపకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. పిట్స్ తొలగించండి ప్రభా. నరాల బలహీనత తొలగించండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రభా. ప్రతి అనారోగ్యం తొలగించండి ప్రభా. నీకే స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా. పాపకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, శక్తి బలం దయచేయండి. నరాలకు ప్రభా నీ శక్తిని బలాన్ని దయచేయండి. పాపను పీడిస్తున్న సైతాన్ అద్రాత్మ ఏసునామమున బంధిస్తున్నా. హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు ప్రభా. ఆ పాపను స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సుందర బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. సుందర బ్రదర్ కూడా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయా చెడు అలవాట్ల నుంచి విడిపించండి యేసు ప్రభా. నీకే వందనాలు నాయన. యేసు ప్రభా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. అరికాలు మొదలుకొన్నంత వరకు ముట్టండి ప్రభా. ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు. సర్వసత్యంలోకి నడిపించండి యేసు ప్రభా. యేసు ప్రభా లోకానుసారమైన జీవితం తండ్రి తొలగించండి. ప్రతి చెడు అలవాట్ల నుంచి విడిపించండి యేసు ప్రభా. నువ్వే ముట్టి స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు. దేవి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. సిస్టర్కి ఆపరేషన్ లేకుండా ప్రభా నువ్వు స్వస్థపరచండి యేసయ్యా. నీకే వందనాలు. దేవి సిస్టర్ల ప్రభా ఏ అనారోగ్యం ఉందో ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఆపరేషన్ లేకుండా నువ్వు సహాయం చేయండి. వాళ్ళ భర్త తాగుతున్నాడు ప్రభా. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. తాగుడు నుంచి చెడు అలవాట్ల నుంచి ప్రభా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా. కుటుంబాన్ని దర్శించండి, మాట్లాడండి
ప్రభా కుటుంబానికి రక్షణ దయచేయండి ప్రభా, ఆ కుటుంబం చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా, పరిశుద్ధుడ మారు మనసు దయచేయండి యేసు ప్రభా, మీరే రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సరిత సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన, బ్లడ్ క్యాన్సర్ ప్రభా, బ్లడ్ క్యాన్సర్ నుంచి విడిపించండి సరిత సిస్టర్ ను నాయన, నువ్వు ముట్టండి తాకండి యేసు ప్రభా, అరికాలు మొదలుకొని ప్రభా నడినెత్తి వరకు నాయన నువ్వు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఆ బ్లడ్ క్యాన్సర్ ప్రభా యేసు క్రీస్తు నామమున ప్రభా, ఆ బ్లడ్ క్యాన్సర్ పోవాలా యేసు ప్రభా, అయ్యా సంపూర్ణ స్వస్థత ఆమెకు వచ్చింది కాక యేసయ్యా నువ్వే సహాయం చేయండి ప్రభా, నీ హస్తం పెట్టండి ప్రభా, బాగు చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. నీ కృపా కనికరము ప్రభా కుటుంబంపై దయచేయమని ప్రార్థిస్తున్నా. ఆ కుటుంబం అంతా ప్రభా సత్యంలోకి రావాలా, మారు మనసు పొందాలా ప్రభా. ప్రతి పాపము చెడు ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదేసు ప్రభా, సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి యేసు ప్రభా. యేసయ్యా నీకే వందనాల తండ్రి. ఆ సిస్టర్ను ప్రభా క్యాన్సర్ నుంచి విడిపించి నాయన ప్రభా నీ సాక్షి బిడ్డగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నా. కుటుంబానికి అంత రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా మీరే కార్యం చేయండి ప్రభా. లక్కీ ప్రభా చిన్న పాపను ప్రభా, కాలు ప్రభా, కాళ్ళు బోన్ పెరగకూడదు ప్రభా. పరిశుద్ధుడా నాయన లక్కీ అనే చిన్న పాపను ప్రభా నువ్వు ముట్టుమని ప్రార్థిస్తున్నా ప్రభా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. అయ్యా మీరే తండ్రి లక్కీ అయిన పాపం నాయన అరికాలు మొదలుకొని నెత్తి వరకు నువ్వు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి నాయన, కాలు బాగు చేయండి ప్రభా. చిన్న పాప ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరిచి బోన్ పెరగకుండా సహాయం చేయండి. మీరే తండ్రి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. శివదాస్ ప్రభా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన, బ్లడ్ షుగర్ నాయన, బ్లడ్ క్యాన్సర్ నాయన మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బ్రదర్ ను ముట్టండి తాకండి, సైతాన్ దురాత్మ నుంచి నాయన మీరు విడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఆ బ్రదర్ లో ఉన్న ప్రభా బ్లడ్ క్యాన్సర్ మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. మీరు దర్శించండి, మాట్లాడండి యేసు ప్రభా, నీ సత్యంలోకి నడిపించండి, ప్రతి చెడు అలవాటు నుంచి విడిపించండి యేసు ప్రభా. పరిశుద్ధుడా మారు మనసు రక్షణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. మీరు దర్శించి మాట్లాడండి, నీ సర్వసత్యంలోకి నడిపించండి, నిన్ను ఆశ్రయించి విడలుగా మార్చండి యేసు ప్రభా. గొప్ప దేవా నీకే వందనాలు ప్రభా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. బ్రదర్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను నాయన, బ్లడ్ క్యాన్సర్ నుంచి విడిపించమని ప్రార్థి ఐస్ షుగర్ వల్ల వేసే ప్రభా, అభిలాంచిక సిస్టమ్ పాప నాయన చిన్న పాప వేసే ప్రభా, చిన్న పిల్లలకు కూడా షుగర్ వస్తుంది వేసే ప్రభా. షుగర్ తొలగించండి నాయన, బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. అంచిక పాపకు నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, మంచి స్వస్థత దయచేయండి. షుగర్ ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నా దేవా, నీవే బాగు చేయమని ప్రార్థిస్తున్నా. నా యేసు బ్రదర్ ప్రభా లంగ్స్ నాయసా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది ప్రభా, ఇన్ఫెక్షన్ పోవాలా ప్రభా. అయ్యా ప్రతి ప్రాబ్లం నాయన పోవాలా యేసు ప్రభా. లంగ్స్ లో ప్రాబ్లం ఉంది ప్రభా, మీరు తొలగించండి ప్రభా. ఆ లంగ్స్ ను మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా, బాగు చేయమని ప్రార్థిస్తున్నా. నా యేసరావు బ్రదర్ కు నాయన మారు మనసు దయచేయండి, కుటుంబాన్ని మీరు దర్శించండి, మాట్లాడండి. ప్రతి పాపం కట్ల నుంచి సాతాన్ శక్తుల నుంచి ఆ కుటుంబానికి విడుదల మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. సైతాన్ శక్తులని బంధించండి యేసు ప్రభా, మారు మనసు దయచేయండి, కుటుంబానికి రక్షణ దయచేయండి. ఆ కుటుంబం అంతా ప్రభా ప్రార్థించే కుటుంబంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా మారు మనసు దయచేయండి, ఆ కుటుంబాన్ని ప్రభా ఆ బ్రదర్ ని దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కుటుంబంలో ప్రభా ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రతి సమస్యను ప్రభా మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నా ప్రభా. కుటుంబానికి మీరు రక్షణ దయచేయండి యేసు ప్రభానికి వందనాలు నాయన. రమేష్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. రమేష్ బ్రదర్ని కూడా ప్రభా నువ్వు ముట్టండి తాకండి ప్రభా. పరిశుద్ధుడా నీలో బాప్తిసం తీసుకున్నాడు ప్రభా, ఆత్మీయ నేత్రాలు తెరవండి యేసు ప్రభా. సత్యం తెలుసుకోవాలా, రక్షణ పొందాలి ప్రభా. యేసయ్య ప్రార్థించే వారుగా మార్చండి యేసు ప్రభా. సర్వసత్యంలోకి నడిపించండి, నీ యందు భయము భక్తిని దయచేయండి ప్రభా.
యేసు ప్రభా నీ రాజ్యం నీ నీతిని నీ ప్రభా నీ సన్నిధి వెతుక బిడ్డలుగా మార్చండి. వాళ్ళ కుటుంబం అంతటికి ప్రభా మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. ప్రతి పాప బంధకాల నుంచి మీరు విడుదల దయచేయండి యేసు ప్రభా. యేసు ప్రభా నీతివంతులుగా యథార్థవంతులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. కుటుంబానికి రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలైనా, నీకే స్తోత్రాలైనా. సోని సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను ఆయన ప్రభా. తండ్రి ఆమెకు నైనా మంచి రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా. సిస్టర్ కి నైనా A+ బ్లడ్ గ్రూప్ కావాలని ప్రేయర్ రిక్వెస్ట్ లో పెట్టిండ్రు ప్రభా. సిస్టర్ ను మీరు ముట్టండి, తాకండి. సోని సిస్టర్ ను నాయన అధికాలు మొదలుకొని నడినెత్తి వరకు ముట్టి స్వస్థపరచండి. రక్తహీనత వస్తున్న సైతాన్ శక్తులని బంధించండి. అమాసపు నమ్మి దయ్యాలని కాల్చియండి ప్రభా. అధికాలు మొదలుకొని ప్రభా నడినెత్తి వరకు నాయన నువ్వు ముట్టి స్వస్థపరచండి. సోని సిస్టర్ల ప్రభా బ్లడ్ పెరగాల యేసు ప్రభా. అయ్యా ప్రభా మీ స్వాధీనంలోకి తీసుకోండి నాయన. సిస్టర్ ను బలపరచండి నాయన, మంచి ఆరోగ్యం దయచేయండి. సైతాన్ దురాత్మలన్నీ కాల్చివేయమని ప్రార్థిస్తున్నా దేవా. తండ్రి మీరే లేవనెత్తండి, నీ సాక్షి బిడ్డగా నిలబెట్టండి యేసు ప్రభా. మీ సేవ పరిచర్యలో కూడా బిడ్డను వాడుకోండి నాయన ప్రభా. మీరే సహాయం చేయండి, ప్రతి కట్లో నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను ఆయన. పరిశుద్ధుడా నువ్వే గొప్ప కార్యం జరిగించండి. కుటుంబం అంతా కూడా ప్రభా రక్షణ మారు మనసు పొందాల యేసు ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలైనా. కుటుంబం అంతా కూడా సత్యం తెలుసుకోవాలా, మారు మనసు పొందాలా ప్రభా. ప్రార్థించే కుటుంబంగా మార్చండి యేసు ప్రభా. నువ్వే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. ఇంకా ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ లో లేని ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరి గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. నువ్వే సహాయం చేయండి యేసు ప్రభా. మీరు అక్కడ సమీపమైంది ప్రభా. యేసు ప్రభా మీరు ఏ జామున వస్తారో తెలియదు ప్రభా. పరిశుద్ధ ప్రతి బిడ్డ కూడా నాయన అయ్యా సిద్ధపడి ఉండే కృప దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని దయచేయండి యేసు ప్రభా. తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయ్యా సేవ పరిచర్యలో వాడుకోండి నాయన. పరిశుద్ధుడ పడిపోయిన బిడ్డలు మీరు లేవనెత్తండి ప్రభా. ఇంకా ప్రభా పడిపోయిన బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నా. ఇంకా సేవ పరిచర్యలో వాడుకోండి యేసు ప్రభా. నీకే వందనాలు స్తుతులు ప్రభా. సంతానం లేని వారికి కూడా సంతానం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఈ KBPM గ్రూప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా మీరు దర్శించండి, మాట్లాడండి ప్రభా. మీరు ఆశీర్వదించి దీవించి నూరంతలుగా ఫలింపు చేయమని ప్రభా ప్రార్థనాంశాలన్నీ ప్రభా నీ సన్నిధానంలో తీసుకొస్తున్నాం ప్రభా. అయ్యా వాక్యం చెప్పిన ప్రభా నారాజ్ బ్రదర్ ను కూడా ప్రభా మీరు బలపరచండి యేసు ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభాల. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఇంకా నీ సేవ పరిచర్యలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా నాయన మా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి నాయన తండ్రి. అందరూ కూడా ఫలించేలాగా నాయన ఫలభరితమైన జీవితం మా ప్రతి ఒక్కరు కూడా ప్రభా దయచేయమని, అందరూ మీరు అక్కడికి సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. నాగరాజ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండు సహవాసము చేరువచ్చిన మనకును చెదరైన సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ బ్రదర్ సిస్టర్స్ అందరూ థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ద లార్డ్.